భారీ వర్షంతో రాజ్ భవన్ రోడ్డు పరిసర ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతూ ఉంది. అదే ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇటు రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. అలాగే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఉదయం ఎండ ఎక్కి తర్వాత వాతావరణం చల్లబడి క్యూములోనింబస్ మేఘాల కారణంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా గత గంట కాలంగా కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పంజాగుట్ట, ఖైరతాబాదు, అలాగే అటువైపు ఎల్బీ నగర్, అలాగే సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు గంటకాలంగా కూడా పడుతున్నాయి. అలాగే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి. అయితే ఓవరాల్గా అటు ఎల్బీ నగర్ కావచ్చు, ఇటు సిటీ సెంట్రల్ పంజాగుట్ట, అమీర్పేట కావచ్చు, నగర వ్యాప్తంగా కూడా వర్షాలు గంటకాలంగా బిగువున కూడా వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలోనే వివిధ ప్రాంతాల్లో ఈ వర్షపు నీరు అలాగే డ్రైనేజ్ వాటర్ అంతా కూడా రహదారిపై ప్రయాణించడంతో ఈ రహదారిలో మోకాళ్ళ లోతు నీళ్లు ప్రవహిస్తుంది. దీంతో ద్విచక్ర వాహనదారులు కావచ్చు, ఫోర్ వీలర్స్ కావచ్చు, ఈ ప్రయాణాలు చేసేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే సాయంత్రం వేళ వివిధ కార్యాలయాల్లో పనిచేసిన వారందరూ కూడా ఆ విధులను ముగించుకుని ఇంటికి చేరే సమయంలోనే కరెక్ట్గా వర్షం పడడంతో దాదాపు గంటన్నర పాటు బిగువున వర్షం పడింది. దీంతో ఈ వర్షపు నీరంతా కూడా రహదారిపై ప్రవహిస్తుంది. అయితే ఈ వర్షం ప్రవహించడంతో ప్రధానంగా ఈ ద్విచక్ర వాహనదారులు మోకాళ్ళ లోతు నీరు ప్రవహించడం వల్ల ఆ ఇంజిన్లో వాటర్ మొత్తం కూడా వెళ్ళి కొంత వాళ్ళకి ప్రయాణానికి అసౌకర్యంగా ఏర్పడుతుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఇటు జిహెచ్ఎంసీ మేయర్ అధికారులందరూ కూడా అప్రమత్తం చేశారు. ఆమె కూడా ఈ ఖైరతాబాద్ వైపు విధుల్లో ఉన్నారు. మరోవైపు జిహెచ్ఎంసీ, హైడ్రా, రెవెన్యూ అధికారులు, విద్యుత్ అధికారులు ఇప్పటికే రంగంలో దిగారు. వారందరూ కూడా ఎక్కడైతే తీవ్రంగా వర్షం పడి రహదారిపై వర్షపు నీరు ఏర్పడింది, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా ఆయా ప్రాంతాల్లో వర్షపు నీరును, ఈ డ్రైనేజీ నీరును దారి మళ్లించి వాహన రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. అయితే ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా ట్రాఫిక్ వలన ఇబ్బందులు పడే ప్రజలకు ఇబ్బందులు లేకుండా వారు చూస్తున్నారు. హైడ్రా వారు సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే మొత్తానికి ఇటు అధికారులు అందరూ కూడా రంగంలో దిగడంతో వర్షం కూడా ఇప్పుడిప్పుడే తెరిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితి ఇక్కడ నగరంలో ఏర్పడింది. రాగల 2 గంటలకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పారు. ఈ క్యూములోనింబస్ మేఘాలు మరోవైపు అల్పపీడనం ప్రభావం కొనసాగుతుందని బంగాళాఖాతంలో చెప్పారు. అయితే రాగల 2 రోజులు జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయని అక్కడ ఇప్పటికే ఎల్లో హెచ్చరికలను కూడా వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. అయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా గత 4 రోజులుగా ఉపరితల ఆవర్తన ప్రభావంతో ప్రతిరోజు సాయంత్రం వర్షం పడుతుంది. ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి నుంచి బతుకమ్మ ఫెస్టివల్ కూడా ప్రారంభమైంది. సాయంత్రం వేళ ఆ బతుకమ్మకు పండగల్లో మహిళలు ఎక్కువగా వారందరూ కూడా పండుగలో నిమగ్నమై ఉంటారు. ఈ పండగ వేళ ఈ వర్షాలు కూడా మరోవైపు పడడంతో ఈ వర్షాల కారణంగా బతుకమ్మ పండగకి కొంత అంతరాయం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. అయితే ద్విచక్ర వాహనదారులు ప్రధానంగా ఈ రాజ్ భవన్ రహదారిపై నడుచుకుంటూ తోసుకుంటూ తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది. ఫోర్ వీలర్స్ కూడా వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. నెమ్మదిగా ప్రయాణాలు సాగుతున్నాయి. మరోవైపు ఇటు అధికారులు అలాగే ఉన్నతాధికారులు, సిబ్బంది, హైడ్రా, జిహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసు, ట్రాఫిక్ సిబ్బంది కూడా రంగంలో దిగారు. ఎక్కడైతే మనకి ప్రధానంగా ఈ ఖైరతాబాదు, పంజాగుట్ట, ఈ రాజ్ భవన్ రహదారిపై ప్రయాణికులు అందరూ కూడా వాళ్ళ ప్రాంతాలకు ఇంటికి వెళ్లేందుకు కూడా ప్రయాణాలు చేస్తున్నారు. ప్రధానంగా రహదారిపై గత గంట కాలంలో వర్షం విపరీతంగా దంచుకొట్టింది. దీంతో రహదారిపైనే వర్షపు నీరు అంతా కూడా చేరడంతో ప్రయాణాలు చేసే అందరూ కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇటు ద్విచక్ర వాహనదారులు కావచ్చు, ఫోర్ వీలర్ కావచ్చు, సాధారణ ప్రజలందరూ కూడా వర్షపు నీరు మోకాళ్ళ లోతు నీరులో ప్రవహించడంతో వారందరూ కూడా ప్రయాణికులకు కొంత ఆటంకం ఏర్పడింది. అటువైపు సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ సిబ్బంది కూడా ట్రాఫిక్ విధులను నిర్వహిస్తూ దారి మళ్లిస్తున్నారు. మరోవైపు హైడ్రా అధికారులు సిబ్బందిని అలర్ట్ చేశారు. ఈ సిబ్బంది అందరూ కూడా ప్రతి 100 మీటర్లకి ఒక దగ్గర ఈ సిబ్బంది విధులు నిర్వహిస్తూ ఈ వర్షపు నీరు ఎక్కడైతే ఉందో వర్షపు నీరు మరోవైపు దారి మళ్లిస్తూనే ఈ ప్రయాణికులందరినీ కూడా ఒక తోవ చూపించి అటువైపు వెళ్లేందుకు వారు సహాయం చేస్తున్నారు. రాగల 2 గంటలు కూడా వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రయాణాలను సుఖవంతం చేసుకోవాలని ఇప్పటికే అధికారులు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సూచించారు. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ బాలాజీతో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్, రాజ్భవన్ నుంచి. ధన్యవాదాలు సూరిబాబు.
ఉత్తర ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతున్నట్లు తెలిపింది. ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. రేపు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 25న తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని సమీపంలోని ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.